అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జీవమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్య పిల్లలను వదిలి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, ఒక గుడారం, మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనస్సుతో చాలా విచారంగా అక్కడి నుండి వెనుదిరగటానికి తన ఒంటెను అధిరోహించారు. హాజిరా ఆ ఒంటెను పట్టుకొని, ఇబ్రహీం, మమ్మల్ని ఈ నిర్జీవ ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి. మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలేయచ్చు, ఇక్కడ క్రూరముఖాలు మాపై దాడి చేయవచ్చు అని వేడుకున్నారు. ఇబ్రహీం అలైహిస్సలాం ఎడారిని చూస్తూ సహనం వహించాలని ఆమెతో చెప్పారు. తాను తన ఇష్టప్రకారం వ్యవహరించడం లేదని, కేవలం అల్లా ఆదేశాలను అమలు చేస్తున్నారని జవాబిచ్చారు. ఆయన జవాబు ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇది అల్లా అభిష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడు అన్నారు. తన కుటుంబాన్ని వదిలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రహీం అలైహిస్సలాంకు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లా ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదిలి వెళ్తున్న ఆలోచన కూడా భరించరానిదిగా ఉందాయనకు. అయితే విశ్వప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్ను ప్రార్థిస్తూ, ఓ ప్రభూ, నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదిలి వచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు, వారికి కావలసిన సదుపాయాలు ప్రసాదించు అని వేడుకున్నారు. దేవునిపై భారం వేసిన హాజిరాకు విశ్వప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసిబిడ్డతో సహా ఆమె ఆకలి దప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ములో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరు మున్నీరై బిడ్డను అక్కడే నేల మీద వదిలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకులాడుతూ తిరగసాగారు. ఒక కొండను ఎక్కారు. ఈ కొండనే సఫా కొండగా పిలుస్తారు. ఆ కొండపై నుంచి ఆ లోయ మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరోవైపున ఇంకో కొండ కనపడింది. దీనిని తర్వాత మర్వా కొండ అని కూడా పిలుస్తున్నారు. ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కనబడుతుందన్న ఆశతో ఆ కొండపై ఎక్కారు. కానీ ఏమీ కనపడలేదు. ఆమె ఆందోళనతో మళ్ళీ మొదటి కొండపైకి ఎక్కారు. ఈ విధంగా ఆమె నీటి కోసం వెతుకులాడుతూ ఈ రెండు కొండల మధ్య 7 సార్లు పరుగు తీశారు. హజ్ యాత్ర సందర్భంగా సఫా, మర్వా కొండల మధ్య 7 సార్లు పరిగెత్తుతూ చేసే సయ్యి ఈ సంఘటన జ్ఞాపకార్థమే జరుగుతుంది. ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ఓ ప్రభు, కరుణించు అంటూ మొరపెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతుంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది. బాధాతప్త హృదయంతో తన ఏకైక సంతానం కోసం ప్రాణంతో పెనుగులాడడాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టుకుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయిల్ తన చిన్నారి కాళ్లతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. అల్లా పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమైన బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రహీం అలైహిస్సలాం కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపించారు. హాజిరా అలైహిస్సలాం ఈ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. ఈ నీటితో బిడ్డ ప్రాణాలు కుదుట పడటాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్లతో ఆమె అల్లాహ్కు కృతజ్ఞతలు అర్పించారు. ఈ అద్భుతమైన జలధారలే జంజం
జలంగా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఈ ప్రదేశం జీవంతో తొణికిసలాడేలా చేసింది ఈ జంజం జలమే. దూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఈ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యమన్ నుండి వస్తున్న ఒక అరబ్బు తెగ జుర్హుమ్ దూరం నుంచి పక్షుల గుంపులుగా ఆ ప్రదేశం వైపుకు వెళ్ళడాన్ని గమనించారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ప్రదేశానికి వచ్చింది. ఈ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు. తన కుమారునికి అల్లా పరిరక్షణ లభించడానికి సూచనగా వారి ఆగమనాన్ని ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో వారి పట్ల సానుభూతిని అల్లా జనింపజేశారు. ఈ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశారు. ఆ విధంగా ఇబ్రహీం అలైహిస్సలాం చేసిన ప్రార్థనను అల్లా ఆమోదించారు. ఈ ప్రదేశంలో జంజం నీటి ఊట బయటపడినందువల్ల యమన్ నుంచి అక్కడకు వచ్చిన జుర్హుమ్ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవడానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు. వారిని అతిథులుగా గౌరవించారు. వారిలో కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలుచుకున్నారు. చాలామంది ఆ ప్రదేశం మక్కానే తమ నివాసంగా మార్చుకున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో తాను వదిలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రహీం అలైహిస్సలాం ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్దవాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు అర్పించేవారు. తన కుటుంబానికి నిలువ నీడ కల్పించి వారికి కావలసిన అన్నపానీయాలు ఏర్పాటు చేసిన అల్లాహకు ధన్యవాదాలు తెలుపుకునేవారు. ఇబ్రహీం అలైహిస్సలాం జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల ఆయన నిబద్ధతను, చెక్కుచెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లా ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నించరు. అల్లా ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అల్లా మరోసారి ఇబ్రహీం అలైహిస్సలాంను కఠినమైన పరీక్షకు గురి చేశారు. ఒక కల ద్వారా ఇబ్రహీం అలైహిస్సలాం తన ఏకైక కుమారుణ్ణి అల్లాహకు బలి పెట్టాలని ఆదేశించడం జరిగింది. ఇబ్రహీం అలైహిస్సలాం దృఢమైన విశ్వాసం కలిగిన వారు. అల్లా పంపిన ప్రవక్త, అల్లా సందేశహరుడు. ఆయన తన ఏకైక పుత్రుడిని బలిపెట్టాలని అల్లాహ్ కోరితే ఇబ్రహీం అలైహిస్సలాం దైవాదేశాన్ని ఎలా కాదనగలరు? అయితే ఎవరికైనా ఇలా చేయడం ఊహించరాని త్యాగమే అవుతుంది. ఆ కుమారుడు ఆయనకు లేక ముసలి వయసులో జన్మించిన కుమారుడు. ఆయనకు వయసు ఉడికిన సమయంలో అతడే ఆధారం. ఆయనకున్న ఏకైక ఆనందం ఆ కుమారుడే. కేవలం ఇబ్రహీం అలైహిస్సలాం వంటి గొప్ప ప్రవక్త మాత్రమే ఇలాంటి బాధాకరమైన ఆదేశాన్ని అమలు చేయగలరు. తన సృష్టికర్త పట్ల, తన ప్రభువు పట్ల తన నిశ్చలమైన ప్రేమను ఈ విధంగా ప్రదర్శించడం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ఇబ్రహీం అలైహిస్సలాం మక్కాకు బయలుదేరారు. ఆ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష లాంటిదే. అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. నాన్న, మీకు ఆజ్ఞాపించబడినట్లు చేయండి. అల్లా కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని బదులు ఇచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరారు. తన దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు. తను కాళ్ళు చేతులు కొట్టుకోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశంతో తన కాళ్ళను చేతులు కట్టేయాలని తండ్రిని ఆదేశించారు. ఆ తండ్రి కొడుకులు దేవుని ఆదేశం శిరస వహించడానికి క్షణం వెనుకాడలేదు.
కానీ అల్లాతాలా ఆ కుమారుని ప్రదేశంలో గొర్రెను ఉంచడం జరిగింది. గొర్రెను బలి ఇవ్వటం జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం బక్రీద్ పండగ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కుర్బానీ ఇవ్వటం జరుగుతుంది.